చాలా ఈజీగా ఎదుటోళ్ళని గుచ్చి తప్పుడు మాటలు మాట్లాడడం ఎవరేం అనరు అనుకోకండి. ఎవరు గుచ్చని చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరేం అనరు అనుకోకండి. ఎవరేం అనడం కాదండి, దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. నువ్వు ఎలాంటి మాట అన్నా నీకు ఎవరు జవాబుదారి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావు, కానీ దేవుడు ఖచ్చితంగా జవాబు అడుగుతాడు. మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద చెడ్డ మాటలు పలికితే వాళ్ళ గనక ఏడిసారో దేవుడు అన్నాడు, రోడ్డుని నాకించేస్తా అన్నాడు. నువ్వు ఎవరినైతే అంటున్నా వ్యక్తి నిన్నేం అనకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం బాణంతో కొట్టినట్టు కొట్టి నిన్ను లేకుండా సమాధి చేసే ఒక వ్యక్తి ఉన్నారట. ఆయన ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా. వాగనిస్తాడు, 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 వాగనిస్తాడు. ఆ వాగే నాలికని నిన్ను మళ్ళీ లేకుండా ఆయన కొడతాడట. ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో చెప్పండి, వాడు హెచ్చింపబడతాడు. ఇతరులను తగ్గిస్తే నువ్వు హెచ్చింపబడతావు అనుకోండి, నీ అమాయకత్వం. ఇతరులను తగ్గిస్తే ఇతరులు తగ్గింపబడతారు లేదు, కానీ ముందు మాత్రం నువ్వు తగ్గింపబడతావు. నువ్వు చెప్తున్నదల్లా వింటున్నారు అనుకోకు, వింటారు 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 వింటారు. టైం వచ్చినప్పుడు ఏమంటారు చెప్పిన అన్ని ఇలాంటి మాటలు చెప్తాను, పనికి మళ్ళీ అంటారా?